మొలక ఇది ఏం మొలక? వడ్ల మొలక. ఏం చేయాలంటే దీంతో పొలం నలకాలి. పొలం నలిస్తే వరి వస్తుంది. వరి వచ్చి నాటేయాలి. నాటేసినాక వడ్లు అవుతాయి. కాలువలు ఎన్ని ఉంటాయి వ్యవసాయం పనికి తల్లి. అయితే ఇట్లా మొలకలు రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వడ్లు నానవేయాలి. గట్టి చెప్పు, అటు వాళ్ళకి చెప్పు. వడ్లు నానవేయాలి. వడ్లు నానవేసి ఇవాళ వడ్లు నానవేయాలి. ఇవాళ వడ్లు నానవేసి రేపు పొద్దున పెట్టాలి. సంచిలో నానవేయాలని చెప్పు. సంచిలో నానవేయాలి. సంచిలో ఇవ్వసాడు సంచిలో అడుంది కదా, సంచిలో నానవేయాలి. జోర సంచిలో నానవేసి ఆయనతో మళ్ళీ ఎత్తి పెట్టి రోజు నీళ్ళు పోయాలి. 4 దినాల వరకు వస్తుంది మొలక. ఎన్ని రోజులు పోయాలి? 4 రోజులు పోయాలి. 5వ నాడు అలుపుతారు. 5 రోజులు నానవేసి 5 రోజులు. 5 రోజులు రోజు ఏం చేయాలి? 5 రోజులు రోజు పొద్దుగల పొద్దుకి నీళ్ళు పోయాలవా. ఇప్పుడు 5వ రోజు కదా, ఇది మొలకిప్పుతున్నావు కదా. ఇప్పుడు మొలకిప్పి పొలంలో చల్లాలి. సంచులు ఇటు తెచ్చి మొలకిప్పి చల్లాలి. ఎండ చల్లాలి పొలంలో. ఇదే పొలం దున్నింది కదా మరి ఆ పొలం. చూపి ఇట్లా గడ్డ కడుతుంది అని చెప్పు. మొలక ఇది ఇట్లా గడ్డ కడుతుంది. ఇగో గడ్డ తిప్పాలి. మొత్తం అది కింద వేద్దాం. అలుకుడు చేసి పొలంలో చల్లాలి. నీ అన్నాడు అంతటి చెప్తుంది. ఏంటిలే వస్తలేదే పిచ్చిదానా. ఇది కూడా అప్పుడు కంపలలో పోతుంది. ఎరకలలో నానబోసుడేమో కుండలల్లో హౌజులల్లో పోసినాం. గోళాలలో అప్పుడు మంటి గోళాల నానబోసి మనం పెండ తట్టలు ఎరకల దాని దగ్గర పెండ తట్టలు తీసుకుంటుంది. పెద్ద ఇసుక గంపలు తుమ్మెడు అంటే 20 ఎడ్డలు పట్టేటి తెచ్చి ఆ గంపలల్లో ఇగో ఆయిల్ కొమ్మలు వేసి ఈ కొమ్మలు వేసి పక్కల పొంటి ఒడ్లు అందులో పోసి రోజు నీళ్ళు పోసుకుంటుంది. నలభకు దాన్ని నలిసి కొన్నిరిపోతుంది. ఇది పచ్చడే మనకు వచ్చేది. గిదే మొలక. ఇదే సెట్ అవుతుంది. ఇది కాళ్ళ మొలక. ఇది కాళ్ళ మొలక అంటారు. దీనికి తెల్లడిది పట్టు. కాళ్ళ మొలక అంటారు. అందుకెళ్ళి ముక్కులకెళ్ళి వస్తుంది. దీనికి ముక్కు ఉంటుంది. ఇక ముక్కులకెళ్ళి వస్తుంది. దాన్ని ముక్కులకెళ్ళి వస్తుంది. 30 రోజులకే ఇవ్వచ్చు. ఏంటిది ఇవాళ అడుకుడు చేస్తేనా? ఇవాళ అలుకుడు చేస్తే 25 రోజులకు వస్తుంది. 25 రోజులకు వస్తుంది వేసినందుకు. ఏంటి నారు మళ్ళీ తప్పితే 30 రోజులకు కూడా ఇవ్వచ్చు. ఎన్ని రోజులకి వేస్తే మంచిది? 25 రోజులకి వేస్తే మంచిది. జ్వరం ఏదన్నా మనకు వెనక ముందు అయితే 30 రోజులకి వేస్తే మంచిగా ముదిరినాక నాటు మంచిగా అనుకుంటుంది. 30 రోజులకు. 30 రోజులు.